ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై వెంటనే దళిత వాడలో అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమ్మానియల్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఏవో అబ్దుల్ బాషాకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామాజీ ఇమానియల్ మాట్లాడుతూ జమ్మలమడుగు డివిజన్లో దళిత, బడుగు, బలహీన వర్గాల ఆత్మధైర్యం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమకు కల్పించిన రక్షణ చట్టాలను ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దయవుంచి వెంటనే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతి నెల ప్రతి దళిత వార్డులో పౌర హక్కుల దినోత్సవం జరపాలని తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులపైన ప్రజలలో అవగాహన కల్పించాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడైనా సరే నేమ్ బోర్డులు వేసి అందరికీ తెలిసే విధంగా ఆ చట్టాలపైన అవగాహన కల్పించాలని గతంలో కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ పద్ధతికి దాదాపు 6 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు ఎక్కడ దాని మీద చర్యలు తీసుకోలే. అదే కాకుండా ఇదే జమ్మలమడుగు ఆర్డీఓ గారికి కూడా చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాం. ఇక్కడ పౌర హక్కుల దినోత్సవం జరపాలా. ఈ డివిజన్ లెవెల్లో దళితులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు మానసిక దాడులు, భౌతిక దాడులు, భూ కబ్జాలపైన అనేకసార్లు ఫిర్యాదు చేసినాం. మేము ఎక్కడో ఇంతవరకు ఎప్పుడు స్పందించలేమే. ఏదైతే ప్రజలు ఈ దళిత, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నారో ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టాలా. అది మాకు కల్పించిన సొసైటీస్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వలేదు. కలెక్టర్ ఇచ్చిన జీవోను కూడా మీరు తుంగలో దొక్కితే ఏంది ఇది పరిస్థితి? ఎక్కడ పోతుంది సమాజం? ఇక్కడ మేము అంబేద్కర్ విగ్రహానికి దండ వేయాలనుకుంటే పర్మిషన్ కావాలంటున్నారు. ఏంది ఎట్లా పోతుంది? దళితులు అంటే అంత చిన్న చూపా? ఈరోజు మానసికంగా ఈ దళితులు వెనకబడికి పోవడానికి కారణం ఆర్థికంగా, మానసికంగా